వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిచెట్టు తండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని ప్రత్యేక పరిపాలనాధికారి పాండవుల శంకర్ తెలిపారు. మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీలో మొదటి రోజు నిర్వహించిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలలో ఉండే అనుబంధ సంఘాలు, నాయకులు, యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులు అందరూ బాధ్యతగా తీసుకొని ఈ 5 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారికి సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో అన్ని వార్డులలో ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్యం నిర్వహించాలని, పిచ్చి మొక్కలు తొలగించి సీజనల్ వ్యాధులు రాకుండా మురికి కాలువలు, ట్యాంకులు శుభ్రపరిచి ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేయాలని వారు సూచించారు. అనంతరం పాఠశాలలో శ్రమదానం నిర్వహించారు. తదనంతరం ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్ 5 రోజులలో చేపట్టాల్సిన పనులను గ్రామ ప్రజలకు వివరంగా చదివి వినిపించడం జరిగింది. మల్టీపర్పస్ వర్కర్లు ప్రతిరోజు నిత్యం గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహించాలని, వార్డుల్లో ఏమన్నా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ పద్మ, మాజీ ఎంపీటీసీ కొర్ర గౌతమి, రామ్సింగ్ నాయక్, మాజీ దేవరకొండ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నేనవత్ శ్రీను నాయక్, ఉప సర్పంచ్ చిన్న నాయక్, అంగన్వాడీ కమల, ఏఎన్ఎం విద్యావతి, గ్రామస్తులు నార్య నాయక్, లక్ష్మయ్, నందులాల్, జైపాల్, బిక్యా తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో శానిటేషన్ అంటే క్లీనింగ్ ఎట్లా ఉంది, పిచ్చి మొక్కలు మొలిచి ఆ చెత్త ఏడుదాన్నే ఉండి మోరీలు తీయకుండా ఉండడం, దానిలో బ్లీచింగ్ కొట్టకుండా ఉండడం వల్ల ప్రజలకు రోగాలు వస్తాయి. ఆ రోగాలు వచ్చి మీరు ఇక్కడ ఇంటికాడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఇప్పుడు పని చేసుకోకుండా హాస్పిటల్ పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన ఇల్లు సర్పంచ్, ఉప సర్పంచ్ వచ్చే అవార్డు ఎవరు కాదు. శానిటేషన్ మాత్రం ఇప్పుడు నువ్వు మైనంపల్లి శానిటేషన్ ఏడా చూడరు, చాలా గలీజ్ మొత్తం ఆఫీస్ చుట్టే ఉంది. బ్లీచింగ్ పౌడర్ ఉంది కదా,